హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను పాతకాలపు లాంటి మునగాకు ఫ్రై చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మునగాకుని తీసుకోవాలండి. తీసుకొని ఇలా కాడల్ని ఆకుల్ని సపరేట్ చేసుకోవాలండి. మొత్తము సపరేట్ చేసుకోవాలి. ఇది చాలా టైం పడుతుందండి. మొత్తం ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకుంటూ చేసుకోవాలండి. ఈ మునగాకు వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రోగనిరోధక శక్తిని కూడా కాపాడుతుందండి. మొత్తం ఈ విధంగా తీసుకొని ఇప్పుడు చూడండి, మొత్తం తీసేసానండి. అక్కడక్కడ ఉంటే ఏం పర్లేదు. నేను పెసరపప్పుని కూడా నానబెట్టుకున్నానండి. పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఒక్క టీ గ్లాస్ మాత్రమే నీళ్లు వేసుకోవాలండి. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఒక టీ గ్లాస్ నీళ్ళు వేడి చేసి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇది బాగా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అయ్యాక మన మునగాకుని వేసేసుకోవాలి. మునగాకుని వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇది నీళ్ళు మొత్తం ఆవిరి అయిపోయేదాకా ఉంచేసుకోవాలండి. నీళ్ళు మొత్తం ఇంకిపోవాలి. ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండకూడదండి. అందుకే కొన్ని నీళ్ళే పోసుకోవాలి. ఇది తొందరగా కూడా కుక్ అవుతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఒక 5 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి, కొంచెం నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడైతే చూడండి కాలిపోతుందండి. నీళ్ళు అయితే ఏమీ లేదు. ఇది పక్కకు తీసేసుకుందాము. పక్కకు తీసేసుకొని మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇదే కడాయిలో 1 స్పూన్ నూనె వేయాలండి. ఎక్కువ వేయకూడదు. 1 స్పూన్ నూనె వేసేసి ఇది బాగా హీట్ అయ్యాక ఆనియన్ వేసుకోవాలండి. ఒక చిన్న గడ్డ ఆనియన్ వేసుకోవాలి. ఒక చిన్న గడ్డ ఆనియన్ వేసాక ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం పెసరపప్పుని వేయాలండి. ఈ పెసరపప్పు కూడా కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది కచ్చాపచ్చాగానే ఉడకాలండి. మనం మునగాకు తినేటప్పుడు ఆనియన్ మనకు పంటి కింద తగులుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మా ఇంట్లో ప్రిపేర్ చేసే కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నానండి. మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఎండుమిర్చి, కొబ్బరి, వెల్లుల్లి మిక్సీ చేసి పెట్టుకోవాలండి. అది వేస్తాను నేను. ఇప్పుడు మునగాకును కూడా వేసేసి ఇది కూడా బాగా ఫ్రై చేసేయాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా మన మునగాకు ఫ్రై రెడీ అండి. మునగాకు పెసరపప్పు ఫ్రై రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు కూడా స్కిప్ చేయొద్దు. అప్పుడప్పుడు వారంలో ఒక్కసారైనా, నెలలో ఒక్కసారైనా సరే మునగాకు తినండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.